వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాచార హక్కు చట్టాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలి. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి. పెంచిన యూరియా, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య డిమాండ్. ఖమ్మంలో బాలికని అత్యాచారం చేసి భవనం నుంచి తోసేసిన నిందితుడు మహమ్మద్ గౌస్ ని వెంటనే ఉరితీయాలి డిమాండ్ చేసిన మహిళా సురక్ష వేదిక. ఈ నెల 18న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయండి. పిలుపునిచ్చిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్. సమాచార హక్కు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని, ప్రభుత్వ శాఖలు అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ పెద్దపల్లిలో జిల్లా అధికారులకు నిర్వహించిన సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు, మెహ్సీనా పర్వీన్, దేశల భూపాల్, బోరెడ్డి అయోధ్యారెడ్డి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, కొప్పుల వెంకటరెడ్డి, డీసీపీ రామరెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనమని అన్నారు. He can inspect the works, of course with the due notice. It comes under the information definition. Taking notes, extract certified copies of the documents, taking certified samples of the materials. Whatever work somebody is executing, he can always ask for the samples which are priced. And he can works, taking the documents, taking the certified samples. He can ask for any digital information. He can ask for any documents in the office. He can also come to the office and ask, inspect the files and seek for the certain pages from the files. So this is what the information definition covers. But if you look at the last sentence, information relating to any private body which can be accessed by the public authority. 41B. Thank you. Good. తెచ్చిన వాళ్ళు ఒకరు ఉంటే దాని గురించి ఏంటి అసలు అది 41B అనేది ఏంటి? తేనోళ్ళు ఒకసారి చేసేదండి. 41B తేనోళ్ళు చేతులు. సార్ ప్లీజ్ నోట్ దట్ 41B ఈజ్ వాలంటరీ డిస్క్లోజర్ ఇన్ఫర్మేషన్. మాతృ ప్రభుత్వ శాఖ ఏ అధికారి జవాబుదారు, పరిధి, ఉద్దేశములు, పరిధి, విధులు, సేవలు, భౌతిక ఆస్తులు, టెలిఫోన్ నంబర్, కార్యాలయ పనివేళలు, వారాంతపు సెలవు. 41B కింద అధికారుల విధులు, 4B కింద అధికార సెక్షన్ 41B2 కింద కూడా బాధ్యతలు, హోదా ప్రకారంగా బాధ్యతల గురించి తెలియజేస్తుంది సార్. జవాబుదారితనం అనేది 4B3 కింద తెలియజేస్తుంటుంది సార్. 8 కింద విధులు నిర్వహించడానికి రూపొందించిన కొన్ని నియమాలను 41B4లో విధించబడుతుంది సార్. ఇలా ప్రతి ఒక్క సెక్షన్ మొత్తము ఈ సెక్షన్స్ 41B 17 దాకా ఉన్నాయి సార్. మీకు నోటీస్ బట్టి అందించాల్సి ఉంటుంది సార్. First of all, it's a very good morning for all, because today we all are together and we are sharing your experiences and our experiences, what we have faced in the entire 1 year. We also 1 year into joint chasing. So I will not go entirely on the act. ఎందుకంటే చీఫ్ గారు దాని మీద చక్కగా
వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్తాను. అండ్ నేను ఓన్లీ ద ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యావ్ షేర్. నాకు 1 year మాకు ఎలాంటి PIOs are very perfect in implementing the act. సో కమిషన్కి వస్తే మేమేం చేస్తాము చేశాక మీకు విల్ సెండ్ అండ్ నోటీస్ టు ద పార్టీస్. మా దగ్గర ఏమవుతుందంటే when we send the notice, that is the applicant, and the second party is the PIOs. PIOs, most of the PIOs ఏం చేస్తున్నారు, వస్తున్నారు కానీ కొంతమంది రావట్లేదు కూడా. కాలేజెస్ కానీ సబార్డినేట్స్ కానీ వాళ్ళ ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి వరకు పంపించేస్తున్నారు, సబార్డినేట్స్ పంపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే వాళ్ళకి అసలు మరి దీని మీద ఎలాంటి అవగాహన ఉండదు. వాళ్ళు వచ్చి ఏం చెప్పండి మాకు ఇచ్చారని ఇంకా అపియరెన్స్ చేయమన్నారు, మేము వచ్చేసారు. సో దే ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ లైక్ దేర్ ఇస్ ఎ డ్యూటీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. రైట్ ఫైల్ వేస్తున్నారు కూడా 60,000 రూపాయలు 7,000 రూపాయలు 30,000 రూపాయలు ఫైల్ ప్రెస్ కావట్లేదు. ఆ ఉద్యోగంగా ఉన్నప్పుడు ఆయన అదే పిఏలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన అప్లికేషన్ నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు, రిజైన్ చేసి ఉండొచ్చు. దాని అర్థం ఏంటి, ఆయన సత్తారు కాబట్టి ఆర్టీ యాక్ట్ బాధితులు ఉన్నప్పుడు ఆర్టీ యాక్ట్ అవసరం ఏంటి, ఆయన ఉద్యోగం ఉన్నప్పుడు ఆర్టీ యాక్ట్ నిర్లక్ష్యం కాబట్టి. ఇట్లా చాలా మందిలో మనలో అందరూ కూడా ప్రతి రైతు కూడా ఆయన గిట్టుబాటు ధర కావాలి ఇతర కావాలప్పుడు హక్కుల కోసం పడుతున్నారు. అదే పర్యావరణాన్ని రక్షించాలి, వ్యర్థాలు కాల్చొద్దు, లేదు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడద్దు అని ప్రభుత్వాన్ని చెప్పిన అమలు కావాలి. అదేమైంది, చట్టాలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి, ప్రభుత్వ విధానాలు ఉంటాయి, కానీ మనం హక్కులు విధులు అని అంటే సిటిజన్ చట్టాన్ని అమలు చేసే బాధ్యత, ప్రభుత్వ ఉద్యోగ చట్టాన్ని అమలు చేయాలి. సిటిజన్ కూడా మీకు అవసరం లేదు, కానీ ఈ సీట్లో కూర్చున్నప్పుడు ఆ పాత్ర నడుచుకోవడం, ఆ పాత్ర మనం ఈ సీట్ మీద ఆలోచిస్తున్నాం. ఈ యొక్క మనం కూడా చాలా మంది దీంట్లో అమెరికా వెళ్ళారు. అక్కడ పోయిన ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర ఆ చట్టం గురించి ఎంత జాగ్రత్తగా అంటే అడిగి తీసి అడిగాక ఆ చట్టం మనకు భయపెడుతుంది. అక్కడ 4 రోజులు ఉండేది 2 నెలలు ఉంది చట్టాలు అమలు చేస్తుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ దిగిన 4 రోజులు దాన్ని మర్చిపోవాలి. ఈ చట్టానికి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా చట్టం ఉంది కదా, కానీ ఈ చట్టాన్ని మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తాం, అమలు చేయాలని ఆలోచన కూడా అది ఎందుకు రావట్లేదు అంటే మనలో అవేర్నెస్ లేక రావట్లేదా, నిర్లక్ష్యంతో రావట్లేదా, దాన్ని ఏముందిలే అనేటువంటి ఒక లైట్ మీద మనం అనుకుంటున్నామా అనే దాన్ని ఇదే చట్టం కాదు, ఏ చట్టమైనా అదే పాత్ర అదే పద్ధతిలో నడుచుకోండి. దానివల్ల మనం సఫర్ అవుతున్నారు, సిటిజన్గా మీరు సఫర్ అవుతారు, ఉద్యోగంగా దాన్ని మళ్ళీ సఫర్ చేయడానికి ఆ చట్టం అమలు చేయడానికి అందరూ నాట్ ఓన్లీ ఉద్యోగి, నేను రైతు గురించి అసలు అధికారులు ఉన్నారు, మనందరం కూడా ఆ రకమైనటువంటి బియ్యం రోజులో ఉన్నప్పుడు 2 పాత్రల్ని సమన్వయం చేసుకుంటూ దాన్ని అమలు చేయగలిగితే చట్టం అద్భుతంగా అమలు చేస్తుంది. 60 ఏళ్ళు సమాధానం చెప్పే ప్రసక్తి రాదు. ఎందుకంటే అప్పుడు ప్రజల పక్ష వాళ్ళకి, ఆఫీసర్స్ పక్ష వాళ్ళకి అందరికి ఒకరికొకరికి అభిమానము, నమ్మకము అన్నీ ఉంది. ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు, ప్రతి ఒక్కరు అకౌంటబుల్ గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, రెస్పాన్సిబుల్ గా ఉండాలి సిటిజన్స్ అనే ఉద్దేశంతో ఇది తీసుకురాబడింది. 20 సంవత్సరాలు అయింది. ఇది సామాన్యుడి చేతిలో వజ్రాయుధం. అవునా, 60 ఏళ్ళు మనం ఛాన్సే ఇవ్వలేదు వాడికి. సో ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు, అడిగితే మనకు బాధ వస్తుంది. అవునా, మీరే ఆ సిటిజన్ ప్లేస్ లో ఉండి ఆలోచించండి. నేను చెప్పేది కూడా మీరు అందరూ సిటిజన్స్ గా వినండి. పిఐఓ వెంటే ఎదిగదు, సమాధానాల కోసం చూస్తారు. అవునా, మీరు పిఐఓ లెవెల్లో ఆలోచించి వింటేనే మీకు సమాధానం ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేది తెలుసు. సరే, కొంతమంది హెరాస్ చేస్తున్నారు అనే భావన కూడా ఉంది, అది జరుగుతుంది కూడా. కానీ నేనేమంటానంటే, హెరాస్ చేసినా ఏమడుగుతాడు, మీరు ఉద్యోగం కరెక్ట్ చేస్తున్నారా లేదా అని అడుగుతాడు. అవునా, 20 ప్రశ్నలు వేసినా కూడా వెన్నుముకి వస్తాయి, మీకు చెక్ స్లిప్ గా వస్తాయి, మీరు ఉద్యోగం కరెక్ట్ చేస్తున్నారా లేదా అని. అవునా, సో దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. నెలకొకటి వస్తే యూ విల్ బి సెట్ రైట్. ఓకే, సో బట్ ఎంటైర్ క్రక్స్ ఆఫ్ ద 4.1B అయోధ్య గారు చెప్పినట్టు, దేశాలు గోపాల్ గారు చెప్పినట్టు, దాంట్లో ఏంటంటే 2 ఏళ్ళు జీతం తీసుకొని ప్రజలకు ఏమి సేవలు అందిస్తావు, నీ పర్ఫార్మెన్స్ ఏంటి గవర్నమెంట్ ద్వారా ప్రజలకి కానీ సొసైటీకి కానీ అనేది మనం ఒక్కసారి కూడా ఆలోచించాం. అవునా, నేను 1 సంవత్సరం పనిచేశాను,
జిల్లా ఎస్పీ గారికి, అట్లాగే జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిల్లలందరికీ, నాతో పాటు సహచర కమిషనర్స్ అయినటువంటి బోరెడ్డి రెడ్డి గారికి, పివి శ్రీనివాస్ గారికి, ఎంత గొప్పలో మా కమిషన్ కూడా చీఫ్ కమిషనర్ గారు అంటే మా గౌరవం, వారు ఈ మధ్యలో పాల్పంచుకోవడానికి చేసినటువంటి మనందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర సమాచార హక్కు చట్టం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, దాదాపు హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు మీ ఊరు దగ్గర మీ అందరి నుంచి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాం. ఈ ఆర్టీఐ చట్టం పైన అవగాహనకు దీన్ని తెలుసుకున్నాము అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి పిఐఓస్ అందరూ ఈరోజు కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఇక్కడ ఈ జిల్లా నుంచి నా దగ్గరికి వచ్చిపోయే దాదాపు ఒక 10 మంది ఆఫీసర్స్ పిఐఓస్ నాకు కనపడుతూ ఉన్నారు దీంట్లో. సో ఏది ఏమైనా వస్తున్నటువంటి ఆఫీసర్స్ను అట్లాగే కార్యకర్తలను వస్తున్నటువంటి కొంతమంది అపలెంట్స్ చూస్తామంటే సరైనటువంటి కోఆర్డినేషన్ లేకుండా ఒక గ్యాప్ అనేది మేము గ్రహించడం జరిగింది. ఎందుకంటే ప్రతి పిఐఓ ఆఫీసర్ కూడా వారు ఇస్తున్నటువంటి సమాచారం విత్ డేట్ లో ఇస్తున్నారు, కానీ మీరు అడిగిన సమాచారం మా దగ్గర లేదు, ఇది మీకు తెలుపనేది అనేటటువంటి ఒక కొడుకు అక్షరాలతో వస్తుంది. సార్ ఇక్కడ అందరూ ఏఐఓస్ ఉన్నారు, తర్వాత ఏపీఐఓస్ ఉన్నారు, తర్వాత అప్లికేట్ 570 మెంబర్స్ నాకు నేను అకౌంటెంట్ చెప్పాను సార్. సార్ ఎలక్ట్రిక్ కమిటీ మెంబర్ బోరెడ్డి అయోధ్య వెళ్ళినారు. దీని ఈజ్ ఓపెన్ సిఐసి శ్రీ సంజయ్ రెడ్డి గారు, కో కమిషనర్ భూపాల్ గారు, కృష్ణ, జిల్లా స్థాయి, మండల స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయి, అన్ని వివిధ రకాల పబ్లిక్ అథారిటీకి సంబంధించిన పిఐఓ అందరికీ నమస్కారం. మీకు తెలుసు సమాచార హక్కు చట్టం యొక్క ప్రాధాన్యత, సామాన్యులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత, అది మీ అందరికీ కూడా అధికారులు మీ అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉందని అనుకుంటున్నాం. సమాచార హక్కు చట్టం 2005 తర్వాత కొంచెం చిన్న సవరణతో 2019లో ఇప్పుడు మనం అమలు చేస్తున్నాం. ఎక్కడైతే సూర్య నష్టపడుతుందో, ఎక్కడైతే వెలుగు ప్రసరిస్తుందో, సూర్య కిరణాలు ప్రసరిస్తాయో అక్కడ ఇన్ఫెక్షన్ తక్కువ అవుతుంది. సన్లైట్ ఈజ్ డిస్ఇన్ఫెక్టెంట్ అని ఇంగ్లీష్ వాడతాం, తెలుగులో దానికోసం మనం చేస్తున్న ప్రతి పని పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేది తెచ్చిన ఈ చట్టం మీ అందరికీ తెలుసు. దీని అమలులో ఇది ముఖ్యమైన బాధ్యత. అమలు ఎక్కడైనా అమలు జరగకపోతేనే కమిషన్ జోక్యం వస్తుంది. అమలు చేయాల్సిన బాధ్యత సమాచారం అడిగితేనే ఇవ్వాలన్నా, అడగకుండా కూడా ఇవ్వచ్చున్నా. సమాచారం క్వాలిటీ స్వచ్ఛందంగా మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంచుకునేది, మీరు ఎప్పుడు వెబ్సైట్లో వీలైనంత వరకు వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంచాల్సిన సమాచారం ఉందా? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఒకరు దానికి సంబంధించిన సెక్షన్ ఎవరైనా ఒకరు చేయించారు, ఒకటి క్యాన్ చేయాల్సి ఉంటుంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి డివిజన్ తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ పరిధిలో గల తాళ్ల గురజాల గ్రామంలో బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి యువతకు అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కూర్మపల్లి కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన అక్క మహంకాళి కమరాతి భీరప్ప కళ్యాణోత్సవం కనుల విందుగా జరుగుతుంది. మొదటి రోజు పోచమ్మ బోనాలు, రెండవ రోజు పాలు నెయ్యి, మూడవ రోజు లింగాలు తీయుట, నాలుగవ రోజు సరుగు వేయుట, లగ్గం బోనాలు, ఐదవ రోజు లగ్గం పట్నం, ఆరవ రోజు జోగెత్తుట నాగవెల్లి బోనాలు, ఏడవ రోజు నాగవెల్లి పట్నం, ఎనిమిదవ రోజు పెట్టి ముల్లాలు తో పండుగ ముగుస్తుంది. ఈ పండుగను బంధుమిత్రులతో పండుగ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. మా గ్రామంలో మండలంలోని ప్రజలకు భక్తులను ఆ దేవుళ్ళు చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకోవటం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కార్యాలయంలో ముందు ధర్నా చేసి తహసీల్దార్ గారికి రైతాంగ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘ రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య హాజరై మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు అవుతున్నా రైతులకు సరైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం కూలిపోక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన మందు మద్దతు ధరలను వెంటనే తగ్గించాలి. పెంచినటువంటి మందు మద్దతు ధరలను వెంటనే తగ్గించాలి. పత్తి విత్తనాలను రైతులకు సరఫరా చేయాలి. రైతులకు వర్ధిల్లాలి. అఖిల భారత రైతుల సంఘం వర్ధిల్లాలి. అఖిల భారత రైతుల సంఘం రైతులు పండించిన పంటలకు ధరలను వెంటనే, రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలను వెంటనే, వాళ్ళకి కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సప్లై చేయాలని మాకు అఖిల భారత రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇలాంటి జిల్లా నాయకులు అయితే మీ ద్వారా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. ఎవరైతే కల్తీ వ్యాపారులున్నారో వారి మీద కఠినమైన చర్య తీసుకోవాలి. రైతాంగానికి కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు, అట్లే యూరియా ధర పెంచారు. ఈ ధరలను కూడా వెంటనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం అల్గునూరు గ్రౌండ్ లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-16 సమ్మర్ క్రికెట్ కప్ T20 లీగ్ కమ్ నాకౌట్ పోటీల్లో రామగుండం ఎన్టీపీసీకి చెందిన 22 యాడ్స్ క్రికెట్ జట్టు రన్నరప్ గా నిలిచి ప్రతిభ చాటుకుంది. ఈ టోర్నీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మొత్తం 10 జట్లు పాల్గొనగా 22 యాడ్స్ జట్టు ఫైనల్ వరకు చేరుకుని రన్నరప్ గా నిలవడం విశేషంగా నిలిచింది. జట్టుకు చెందిన కె ఆదిత్యవర్ధన్ అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో బెస్ట్ ఆల్రౌండర్ అవార్డును అందుకోగా రోహిత్ బెస్ట్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నాడని జట్టు పీఈటీ కోచ్ సుదేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుండి నిన్నటి వరకు అనగా 15వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రీడా మైదానమైనటువంటి వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రీడా మైదానంలో అండర్-16 క్రీడా పోటీలు జిల్లా స్థాయి విభాగంలో నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీలో భాగంగా ఎన్టీపీసీ గోదావరికి చెందిన 22 యాడ్స్ క్రికెట్ క్లబ్ జట్టు ఫైనల్లో రన్నర్స్ కప్ సాధించడం జరిగింది. ఫైనల్స్ లో అత్యంతంగా రాణించినటువంటి క్రీడాకారులు రోహిత్, కుందోజ్ ఆదిత్య, రెహాన్, లిత్విక్ మరియు బౌలర్స్ విరాట్ శర్మ, షోరూప్ కార్తీ అత్యంత ప్రతిభ కనబరిచి జట్టు విజయానికి దోహదపడ్డారు. కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మనోహర్ రావు గారు, వైస్ ప్రెసిడెంట్ మురళీధర్ రావు గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాగర్ గారు, మెంబర్స్ మహేంద్ర గౌడ్ గారు, అజిత్ గారు, ఆగమరావు సార్ గారు ప్రత్యేకంగా క్రీడాకారులను అభినందించి బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో విజయం సాధించిన 22 యాడ్స్ జట్టు సభ్యులను, కోచ్ అయిన నన్ను సుదేష్ని, సీనియర్ క్రీడాకారుడు అయినటువంటి డి కిరణ్ కుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా తన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయడం జరిగింది.
భవిష్యత్తులో కరీంనగర్ జిల్లా క్రికెట్ జట్టు అసోసియేషన్ సభ్యులు అండర్-19 పోటీలు కూడా నిర్వహించే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా ఇటీవల ముగిసినటువంటి సమ్మర్ కోచింగ్ క్యాంప్ క్రికెట్ ఆధ్వర్యంలో అండర్-12, 14, 16, 19 విభాగాల క్రీడాకారులకు మ్యాచ్లు నిర్వహించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టును ఎంపిక చేసి ముందస్తు పోటీలకు హైదరాబాద్ పంపనున్నట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే సంబంధిత స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి అన్నారు. పాఠశాలలు పునఃప్రారంభించిన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈరోజు ఉదయం నుంచి స్కూల్ బస్సులు, ఇతర విద్యార్థుల రవాణా వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించిన అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికేట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర అవసరమైన పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం మాట్లాడిన ఎంవీఐ సంతోష్ రెడ్డి స్కూల్ వాహన డ్రైవర్లకు పలు భద్రతా సూచనలు చేశారు. ఏ క్లాస్ నా నువ్వు? 10th? ఓకే ఓకే. అచ్చా నువ్వే ఇన్ఛార్జ్ నువ్వే ఉన్నావా? లైసెన్స్ ఉందా? ఎన్నో క్లాస్? 8th క్లాస్. రోజు ఎంతమంది వెళ్తూ ఉంటారు? ఈ బస్ మొత్తం వస్తుంది కానీ స్టార్టింగ్ కాబట్టి ఎవరు రావట్లేదు. అదే నిన్ననే స్టార్ట్ అయినాయి కాబట్టి ఎవరు రావట్లేదు. ఏ పేరు అన్నావు? లిల్లీ. ఈరోజు గోదావరిఖని, రామగుండం ప్రాంతములలో స్కూల్ బస్సుల తనిఖీలు చేయడం జరిగింది. నేను మా మిత్రుడు మా ప్రదీప్ కుమార్ ఏఎంవీ గారితో మా సిబ్బందితో ఈరోజు తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 10 స్కూల్ బస్సులను తనిఖీలు చేయడం జరిగింది. సరైన పత్రాలతో అన్ని విధాలుగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ బండ్లు నడపాలని చెప్పడం జరిగింది. స్కూల్ పిల్లల్ని కూడా జాగ్రత్తగా దింపి రోడ్ క్రాసింగ్ చేసే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలి. ఒకవేళ అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటామని మీకు చెప్తారు. కానీ శ్రీ కోదండ రామాలయంలో అయ్యప్ప స్వామి దేవాలయం ముందు చెట్ల చల్లటి నీడలో ఓ కుక్క, ఓ కోతి ఆడుకుంటున్న దృశ్యం చూపర్లను ఆకర్షించింది, ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన దృశ్యాలను పీక అరుణ్ కుమార్ తన కెమెరాలో బంధించాడు, ఆలోచింపచేశాడు. కుక్క, కోతి, దోస్త్ మేరా దోస్త్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆసక్తికర దృశ్యం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలోని అయ్యప్ప దేవాలయం ముందు మంగళవారం ఉదయం అరుదైన దృశ్యం ఆహుతులను ఆకట్టుకుంది. సాధారణంగా శత్రుత్వంగా కనిపించే కుక్క, కోతి ఎంతో స్నేహపూర్వకంగా కలిసి ఆడుకుంటూ కనిపించాయి.
సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల అడ్డాలపై మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వేలుపుల కుమారస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని అన్నారు. 2వ PRCలో కార్మికులు కనీస వేతనం 26,000 నిర్ణయించి కేటగిరీల వారీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నెలల తరబడి స్థానిక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సురక్ష వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాధ్యులు పాల్గొని మాట్లాడడం ఖమ్మం నగరంలో మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి తప్పించుకోవడానికి భవనంపై నుంచి కిందకు తోసివేయడం జరిగిందని, యావత్ దేశాన్ని కబలించే విధంగా మూర్ఖపు చర్య జరిగిందన్నారు. మహమ్మద్ గౌస్ అనే వ్యక్తిని బహిరంగంగా ఉరితీయాలని లేదా ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసి మరోమారు ఇటువంటి ఘటనలు జరగకుండా అలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. दिल्ली में देखो भारत माता, गली में देखो भारत माता, चर्च में देखो भारत माता, मस्जिद में देखो भारत माता, मंदिर में देखो भारत माता, अपना माता भारत माता, सबका భారతదేశంలో తిరగాలన్నా కూడా భయంగా ఉంది. మా అమ్మాయిలను బాలికలను అసలు తిరగాలన్నా మధ్యాహ్నం పూట తిరగాలన్నానే భయపడే రోజులు వచ్చినాయి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మహిళలకు రక్షణ కల్పించే అసలు స్థితి ఉందా లేదా, వాళ్ళకంత స్టమినా ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదన్న. 12 ఏళ్ల పసికందుపై ఒక మహమ్మదీయుడు, ఒక ముస్లిం వ్యక్తి లైంగిక దాడి చేసి అమ్మాయిని పైనుండి తోసేసి నాకేం తెలియదన్నట్టుగా నటించి ఆ పాపని చంపేయాలన్న ఉద్దేశంతో కూడా చేసిండు. కాబట్టి అమ్మాయికి 4 నూకలు ఉండి ఆమె కోలుకొని స్పృహ తీసుకొని వచ్చి వాళ్ళ మేనమామకు అన్ని విషయాలు చెప్పింది, నన్ను ఎట్లా చేసిండ్రు ఏం చేసిండ్రు అని. ఈ రోజున చూసారా, హిందూ మహిళలకు ముఖ్యంగా బాలికలకు అందరిపైన ఉద్యోగం చేసే ప్రతి చోట ఎక్కడైనా లైంగిక దాడులు అసలు ఆపట్లేదన్న. ఇది ఈ ప్రభుత్వ వైఫల్యంగానే మేము భావిస్తున్నాము. ఎందుకంటే 12 ఏళ్ల చిన్నారిని కూడా కాపాడుకునే స్థితి లేకుండా అయిపోయింది. తల్లులుగా మా మనసు ఎంత ఘోషిస్తుందో ప్రతి తల్లికి తెలుసన్న. ఖమ్మంలో జరిగిన ఒక్క విషయమే కాదు, అంటే విషయం జరగగానే 4 స్టేటస్లు పెట్టుకొని వైరల్ చేసుకొని ఉండడం కాదు. దీన్ని మనసావాచ ప్రతి ఒక్కరు, హిందూ కుటుంబాలు, హిందూ తల్లులు తండ్రులు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నా. మనపై మన అమ్మాయిలపై జరుగుతున్న దాడులను మీరు ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈ అమ్మాయి విషయాల్లో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండి, ఎదుటి ముస్లిం వ్యక్తులు కానీ అది పర వ్యక్తులు ఎవరైనా పరమతస్తులతోని ఎంత జాగ్రత్తగా ఉండాలో వీటిని కూడా మనం ఈ రోజున చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా హిందూ బాలికలు, హిందూ అమ్మాయిలు మాత్రమే అఘాయిత్యాలకు పాలవుతున్నారు తప్ప ఏ ముస్లిము, ఏ క్రిస్టియను అమ్మాయి పైన లైంగిక దాడో, ఏ ముస్లిం బాలిక పైన లైంగిక దాడో అన్న న్యూస్ మాత్రం ఇప్పటివరకు చరిత్రలో కూడా బయటకు రాలేదన్న. కాకపోతే హిందూ మహిళలనే ఇంత కేవలంగా వాళ్ళ మరి ఏ రకంగా కనిపిస్తున్నారో అర్థమైతలేదు. కొంచెం ఈ చర్యను మీరు దృష్టిలో పెట్టుకొని హిందూ మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించే విధంగా బాధ్యతగా వ్యవహరించి ప్రతి చట్టాలలో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. అలాగే పోక్సో చట్టం వచ్చింది కాదనట్లేదు, ఇంకా బలమైన శిక్షలు వాళ్ళకు పడినప్పుడే ఇంకొకరు అట్లాంటి పని చేయకుండా జాగ్రత్తగా ఉంటారన్న. ఆ భయం ఉండేటట్టు ప్రభుత్వ చట్టాలు రూపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా ఆ అమ్మాయికి, ఆ బాలికకు న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ముఖ్యంగా ప్రభుత్వం ఆలోచించి ఆ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తిని వెంటనే ఉరితీయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 18న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేషన్ అధ్యక్షులు నూతి తిరుపతితో కలిసి శంకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం గుర్తింపు కార్డులు, బస్ పాసులు, 250 గజాల స్థలం, కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తాత్సారం చేస్తుందని ఆరోపించారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావాలని ఉద్యమాన్ని చేసి రాష్ట్రాన్ని సాధించుకోవటం జరిగిందని తెలిపారు. రాష్ట్ర కన్వీనర్ అనుమూల కలవతి, వీరాల ఎన్టీపీసీ జిల్లా జనరల్ సెక్రటరీ పొల్లాల మల్లేశం, ఉద్యమ నాయకుడు శంకరన్న, తోట సురేష్. రామగుండం నియోజకవర్గ ఉద్యమకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రెస్ మిత్రులకు కూడా అందరికీ కూడా నమస్కారాలు. ఒకనాడు ఈ రామగుండం ప్రాంతంలో ఉద్యమకారులు అంటేనే ఒక ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమం. ఇక్కడ సబ్బండ వర్ణాలు అందరు కూడా పాల్గొని ఆ రోజు తెలంగాణ రావడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఉద్యమకారులను తయారు చేసినాం. చాలా వరకు ఏ ప్రాంతంలో లేనటువంటి ఉద్యమకారులు ఈ రామగుండం ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. మరి మేము ఏమంటామంటే అందరికీ కూడా రేపు 18వ తారీఖు ఇందిరా పార్క్ హైదరాబాద్లో జరిగే మహాధర్నా కార్యక్రమానికి, తెలంగాణ ఉద్యమకారుల వేదిక చేపట్టేటువంటి మహాధర్నా కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉద్యమకారులు కూడా అందరూ కదిలి రావాలని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఒక కమిటీ వేసి తాత్కారం చేసే పరిస్థితిలో ఉంది. ఉద్యమకారులు అందరూ కూడా కడుపు కట్టుకొని ఉన్నారు. ఇవాళ ఉద్యమకారులు అందరూ నష్టపోయి ఉన్నారు, కష్టపడి ఉన్నారు. వారికి ఇస్తానన్న దానికోసమే ఉద్యమకారులు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం, అందరం కూడా కొట్లాడుతున్నాం కూడా. అనేక సంఘాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల వేదిక మాది రిజిస్టర్డ్ పార్టీ. మా దగ్గర నిజమైన ఉద్యమకారులు అందరూ కూడా మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ ప్రాంతం నుంచి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. వారందరూ కూడా స్వచ్ఛందంగా రేపు హైదరాబాద్ 18వ తారీఖు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపువేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సమాచార హక్కు చట్టాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలి. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి. పెంచిన యూరియా, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య డిమాండ్. ఖమ్మంలో బాలికని అత్యాచారం చేసి భవనం నుంచి తోసేసిన నిందితుడు మహమ్మద్ గౌస్ ని వెంటనే ఉరితీయాలి. డిమాండ్ చేసిన మహిళా సురక్ష వేదిక. ఈ నెల 18న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయండి. పిలుపునిచ్చిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.